బెట్టింగ్ యాపుల జోలికి పోకుండ్రి, ఆన్లైన్ గేములు అంటేనే మోసం, వాటి దరిదాపులకు పోకుండ్రని చెప్పాల్సిన పోలీసే బెట్టింగ్ యాపుల్లో పడి గిలగిల కొట్టుకొని కోలుకోకుండా ఇండు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలబడి కోటిన్నర పోగొట్టుకొని కొంప ముంచుకున్న గనుడిగో గీ పోలీసారే. హైదరాబాద్లోని అంబర్పేటలో ఎస్ఐగా పనిచేసే ప్రకాష్ స్వయం ప్రకాశం కోల్పోయి బెట్టింగ్ అనే చీకట్ల చిక్కుకున్నాడట. ఆ వ్యవహారం ఎందాక పోయింది అంటే ఆఖరికి తన సర్వీస్ పిస్తోలు కుదువబెట్టి కాయ్ రాజా కాయ్ అని బెట్టింగ్ ఆడేదానిక పోయిందట. అంతేకాదు, ఒక దొంగతనం కేసులో రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ పైసలను కూడా బెట్టింగ్ యాప్లో తగలబెట్టిండంటే ఎంత ఘనపాటే చూడుర్రి మన ప్రకాష్ చేస్తాయి. కర్తవ్య నిర్వహణ అంటే బెట్టింగ్ సైట్లు నడిపెట్టాలను పట్టుకునుడు కాదు, వాళ్ళ మోసాలల్లా సిక్కి ఉన్నదంతా పోగొట్టుకునుడే అన్నట్టు పోలీసు డ్యూటీ చేసిండు. అయితే ఇది నిన్న మొన్నటి నుంచి జరిగిన ముచ్చట కాదు, 7 ఏళ్ల నుంచి ఏకదాటిగా గుట్టుగా బెట్టింగ్లు వేసిండట. ఇప్పటికి కూడా తన జూదం కుది బయటపడకపోవు గాని ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఏఈ కోలు వచ్చిందట. పోలీస్ కోలు విడిచిపోయేటప్పుడు డిపార్ట్మెంట్ సామాన్లు అప్పచెప్పాలి కదా. దాని గురించి అడిగితే రివాల్వర్ తాకట్టు పెట్టిన ముచ్చట బయటపడ్డది. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే బెట్టింగులకు బలైపోయిన పోలీస్ అన్నట్టు చేసిండన్న సంగతి తెలిసింది. ఎంత మంచి పోలీసో చూడుర్రి మన స్వయం ప్రకాష్ అన్న. ఇంకేమున్నది, బెట్టింగులకు బానిసైన ప్రకాష్ పోలీసును కడవ పోలీసులు అదుపులోకి తీసుకొని అరుచుకున్నారట. గిట్లుండాలి పోలీస్ అంటే, గిట్ల చేయాల డ్యూటీ అంటే ఆదర్శ పోలీస్ అవార్డు ఏదైనా ఇస్తే ఈ ప్రకాశ సైకై ఇవ్వాలి. అట్లయితేనే ఆ అవార్డుకు విలువ. ఏం మనసులో ఏం తెలుగులో ఏమో పొర్రి.